గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ ను రివాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గ్రూప్ 1 అభ్యర్థులు స్వాగతించారు. హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో అభ్యర్థులు మాట్లాడారు. ఇక ఈ తీర్పు టీజీపీఎస్సీకు చెంపపెట్టు లాంటిదని అభ్యర్థులు అన్నారు. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ వెళ్లాలనే నిర్ణయం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తాము కూడా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విషయం ఉంది. దేనికోసం ఆశించాలంటే గ్రూప్ 1 డే 1 నుంచి గ్రూప్ 1 రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అవమానిస్తూ తెలుగు భాషను అవమానిస్తూ తెలంగాణ భాషను తెలంగాణ యాసను అవమానించిన ఈ టీఎస్పీఎస్సీకి ఈ రోజు బుద్ధి చెప్పడం జరిగింది కోర్టు ద్వారా. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎక్కువ మాట్లాడకుండా ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఏంటంటే మీకందరు కూడా నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి 35 లక్షల మంది ఓటేసి గెలిపించడం 1.3% ఓట్లతో మీరు గెలిచింది కదా. ఆ 1.3% ఓట్లు మా ఓట్లతో గెలిచారు. కాబట్టి మీరు డివిజన్ బెంచ్ పోకుండా ఇక్కడనే బేషజాలు పోకుండా మా మీద ఓడిపోయినామనే ఒక బేషజం ఉండకుండా మా పైన సానుకూల దృక్పథంతో ఇంకా డివిజన్ బెంచ్ పోకండి. ఒకవేళ డివిజన్ బెంచ్ గెలితే మీకు నిరుద్యోగులకు యుద్ధమే జరుగుతుంది. మీరు గుర్తు పెట్టుకోండి. మీరు స్వాగతిస్తున్నాం, సానుకూలంగా ఉన్నది. డివిజనల్ బెంచ్ పోతుంది కాబట్టి ఇప్పుడు సంజయ్ అన్నను కూడా అడిగితే డివిజనల్ బెంచ్ కు మీకు అడ్వకేట్ ని పెడతామన్నారు, మంచి అడ్వకేట్లను తీసుకొస్తామన్నారు, మేము చేస్తామని చెప్పారు. కాబట్టి వారికి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మాకు పార్టీని ముఖ్యం కాదు, దయచేసి గుర్తుంచుకోండి. మాకు నిరుద్యోగ జాతి, మా జాతే మాకు ముఖ్యం, నిరుద్యోగ జాతే. మాకు ఏ పార్టీలకు సంబంధం లేదు. మాకు సహకరించిన వాళ్ళకు మేము ఖచ్చితంగా కృతజ్ఞతతో ఉంటాం. ఇవాళ ఆయన సహకరించింది కాబట్టి వాళ్ళ పార్టీ కూడా సహకరించితే మిగతా వాళ్ళకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న ఒకరు పోయిర్రు, అక్కడ కేటీఆర్ దగ్గర కల్చర్ ప్రెస్ మీట్ పెట్టిర్రు. అట్లనే ఇక్కడ మేమెందుకు పెట్టాలనుకున్నా అంటే మేము నిరుద్యోగులు, మేము ఇక్కడ కొట్లాడినా నిత్యం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు. ఇక యూరియా కోసం రైతు